అనౌన్స్ చేశారు. ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళ సెక్రటరీ గారి నుంచి మరి ఆర్డర్స్ వచ్చినాయంట. పాత ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సంపత్ లాంటి వాళ్ళందరూ ఆర్డర్స్ వచ్చినాయంట. మరి సెక్రటరీ గారికి ధన్యవాదాలు. మరి గౌరవ గిరీష్ గారికి, అదే విధంగా కుప్పల ఈశ్వర్ గారికి, కేసీఆర్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా విద్యార్థుల పక్షాన. కుప్పల ఈశ్వర్ గారు మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారిని ఒక్క నిమిషం మాట్లాడారు. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ మాజీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా కుప్పల ఈశ్వర్ గారు, అదేవిధంగా మాజీ విప్లు శ్రీ పల్క సుమన్ గారు, గోల బాలరాజు గారు, మిగతా అగ్రనాయకులు, తర్వాత చాలామంది తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు అందరం కూడా ఈరోజు ఈ దేశంలోనే సంక్షేమ వ్యవస్థకు తలమానికమైన గౌలితొట్టి ప్రతిభా పాఠశాల అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి రావడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు శ్రమించి ఈ పేద విద్యార్థుల జీవితాలు బాగు చేయడం కోసం, వాళ్ళందరి కుటుంబాలను వాళ్ళే బాగు చేసుకునే విధంగా తయారు చేయడం కోసం, ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప విద్యాలయాల్లోకి ఈ పేద బిడ్డలు పోవడం కోసం ఈ విద్యాలయాలను తయారు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి దిగజారిపోయినాయి. అదంతా చూసి తల్లడిల్లి బాధతోని ఆ విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళ భవిష్యత్తును రక్షించడం కోసం ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, మరి పేద వర్గాలకు నాణ్యమైన విద్య ఇవ్వకూడదనే కుట్రతోని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో 1000కి పైగా డాక్టర్లు అయినరు ఈ గురుకుల పాఠశాల నుండి. వేలాది మంది ఐఐటీలకు, ఎన్ఐటీలకు పోయినరు. కానీ ఈరోజు ఈ గొప్ప ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ వెనుకుండే ఫ్యాకల్టీ, బోధకులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఒక్క ఆర్డర్తోనే తీసేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా విద్యార్థులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఊర్లలో ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఈ పాఠశాలల్లో. అలాంటి పరిస్థితికి ఎదిగార్చిందంటే ఎస్సీలు అంటే ఎప్పుడు బర్రెలు కాసుకుంటూనే ఉండాలన్నా, గొర్రెలు కాసుకుంటూనే ఉండాలన్నా, బోర్లు దోముకుంటూనే ఉండాలన్నా, లేకపోతే కూలి పని చేసుకుంటూనే ఉండాలన్నా, వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కావద్దా, వాళ్ళు డాక్టర్లు కావద్దా, లేకపోతే వాళ్ళు పైలట్లు కావద్దా, వాళ్ళు అమెరికా పోవద్దా, ఆస్ట్రేలియా పోవద్దా, వాళ్ళకు నాణ్యమైన విద్య అందొద్దా? ఇదే పాఠశాల నుంచి గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోయినరు, పైలట్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు. కానీ ఇదే పాఠశాలలో ఇదే విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే ఎస్సీ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు, అదే విధంగా మరి పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులు ఒక్కసారి గుర్తించాలి. మీ కడుపు చించుకొని పుట్టిన బిడ్డలు ఇలా రోడ్ల మీద పడే ప్రమాదం వచ్చింది. వాళ్లకు నాణ్యమైన విద్య ఏదైతుందో నోటికా ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈరోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది, చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు జగదీష్ రెడ్డి గారిని, ఈశ్వర్ గారిని మాట్లాడాల్సిందిగా. కొంచెం
చైర్లొద్దు